మనల్ని ఎవరైనా ఒక హెల్ప్ అడిగినప్పుడు, ఒక సహాయం అడిగినప్పుడు, ఎలాంటి సందర్భంలో అయినా సరే, సందర్భం ఏదైనా సరే, వాళ్ళు మనల్ని అడిగారు, ఆ పని మనకి ఇష్టం లేకపోతే మనం నో చెప్పకుండా మనల్ని మనం కష్టపెట్టుకుంటూ ఆ పనిని చేస్తాం. నో చెప్పలేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ మనకి. మనం మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ని పోగొట్టుకోవడానికి, మనం డిప్రెషన్లో వెళ్ళిపోవడానికి, యాంగ్జైటీ ఫీల్ అవ్వడానికి ఇది ఒక కారణం. మరి మనం మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని పెంచుకోవాలి అని అంటే, నో చెప్పడం అనే స్కిల్ని మనలో ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ నో చెప్పడం అనేది చాలా పెద్ద టాస్కే మనకి. నో చెప్పడం అంత ఈజీ అయితే కాదు. మరి నో చెప్పడానికి కారణాలు చాలానే ఉన్నాయి. నేను అసలు నో ఎందుకు చెప్పలేకపోతున్నాను, దానికి గల కారణాలేంటి, దాని నుంచి బయటపడడం ఎలా, అసలు ఈ నో చెప్పడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి టాపిక్ ఈరోజు నేను మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్నా మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్, ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం ఇతరులకి నో చెప్పలేకపోతున్నాము అని అంటే దానికి మెయిన్ రీజన్స్ కొన్ని ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో దీని కారణంగానే మనం ఇతరులకి నో చెప్పలేకపోతున్నాం. అవేంటో చూసేద్దాం. మీలో ఏ కారణం వల్ల మీరు నో చెప్పలేకపోతున్నారో ఫస్ట్ దాన్ని పాయింట్అవుట్ చేయండి. సో దాన్ని గుర్తించిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలో అనే ప్రయత్నం కూడా చేయండి. సో నేను ఇక్కడ కొన్ని కారణాలు చెప్తాను, రీజన్స్ చెప్తాను. సో వాటిల్లో మీకు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా నాతో షేర్ చేసుకోండి. అయితే మనం ఇతరులకి నో చెప్పలేకపోవడానికి నేను చెప్పబోయే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మనం ఇతరులకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం మనలో ఎక్కువగా ఉండడం. సో బేసిక్గా ఇది ఒకందుకు చాలా మంచి పనే. ఎందుకంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే తిరిగి సహాయం కూడా పొందుతాము. ఇతరులకి మంచి చేయాలి కదా, ఇలాంటి మాటలే మనం చిన్నప్పటి నుంచి విన్నాము. బై నేచర్ మన గుడ్ క్వాలిటీ కూడా అది. అంటే ఇతరులకి హెల్ప్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. అలా అని ప్రతిసారి మనల్ని నొప్పించుకొని మరీ ఇతరులకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇతరులు ఏమైనా హెల్ప్ మన దగ్గర నుంచి కోరుకుంటే అది నువ్వు చేయగలిగితే నువ్వు చేయొచ్చు. నీకు ఆ టైంకి కుదిరితే నువ్వు చేయొచ్చు. కానీ నీ పనులు మానుకొని ఇతరులకి హెల్ప్ చేయాలి అని అనుకోవడం అది నీకే ముప్పు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో నువ్వు నీ హెల్ప్ ఎవరైనా కోరినప్పుడు, నువ్వు ఆ టైంలో వాళ్ళకి అవైలబుల్లో లేనప్పుడు సింపుల్గా నువ్వు నో చెప్పడం ఎలాగా అనేది తెలుసుకోగలగాలి. సో చాలామంది నేను హెల్ప్ చేయాలి, వాళ్ళకి మంచి జరగాలి అని చూసుకుంటారు, కానీ వీళ్ళకి నష్టం కలుగుతుందో లేదో అనేది ఆలోచించుకోరు. తర్వాత రియలైజ్ అవుతారు, అయ్యో అనవసరంగా నేను హెల్ప్ చేశాను, నా పనులు మానుకొని, సో నన్ను నేను ఇప్పుడు కష్టపెట్టుకున్నాను అని రియలైజ్ అవుతాం. సో ఇలా రియలైజ్ అయ్యే కంటే ఇఫ్ ఇన్ కేస్ నీ వల్ల కుదిరితే నేను తర్వాత చేస్తాను, నా వల్ల కుదరదు అనేది స్మూత్గా చెప్పడం మనం నేర్చుకోవాలి. అండ్ సెకండ్ క్వాలిటీ ఏంటి అని అంటే, ఇతరులకి భయపడి మనం నో చెప్పలేకపోతాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ మీద మనకి రెస్పెక్ట్ ఉన్నా, లేకపోతే వాళ్ళు మనకంటే వేరే ఇప్పుడు కొంచెం వాళ్ళు వేరే పొజిషన్లో ఉన్నారు, హై పొజిషన్లో ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి మనం భయపడుతూ ఉంటాము. సో భయపడి ఏమో నెక్స్ట్ నాకు వీళ్ళ దగ్గర నుంచి మంచి ఆపర్చునిటీ రాదేమో, వీళ్ళు నన్ను దూరం పెట్టేస్తారేమో, తర్వాత వీళ్ళతో నేను మింగిల్ అవ్వలేకపోతానేమో. సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం నో చెప్పలేకపోతాం. అంటే మనలో ఫియర్ ఉండడం వల్ల, వాళ్ళంటే భయం వలన మనం వాళ్ళకి నో చెప్పలేకపోతాం. నెంబర్ 1 హెల్ప్ చేయడం వల్ల, నెంబర్ 2 ఫియర్ ఉండడం వల్ల. అండ్ అలాగే నెంబర్ 3 ఏంటి అని అంటే, అందరితోని మింగిల్ అయిపోవాలి, అందరితోని కలిసి తిరగాలి అనే క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా త్వరగా నో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళంటే వీళ్ళు ఎక్కువగా సోషలైజేషన్ అనేది చేసుకుంటారు. అంటే ప్రతి చోటికి వెళ్ళాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళతో ఉండాలి అనేది
నీ పర్సనల్ నువ్వు వాళ్ళతో తిరిగితే హ్యాపీగా ఉంటావు అనుకున్న వరకు అది ఓకే. కానీ ఎక్కువ సోషలైజేషన్ చేసుకోవడం వల్ల, ప్రతి ఒక్కరిని తో కలిసి ఉండాలి అనుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో నీ ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు నువ్వు నో చెప్పలేవు. సో ఎంత వరకు నువ్వు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, ఒక బోర్డర్ అనేది ఉంటుంది, నీకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో నీ సరిహద్దులు ఏంటి, వాటిల్ని దాటుకొని ఎవరు ముందుకు రాకుండా నువ్వు అందరితో ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. బేసిక్గా నో చెప్తే ఎక్కడ రిలేషన్షిప్ పాడైపోతుందో అని చెప్పి అందరం కూడా అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే సమయం సందర్భాన్ని బట్టి ఆచితూచి అవతల వాళ్ళతో వాళ్ళని నొప్పించుకుంటా, మనల్ని కూడా నొప్పించుకోకుండా మనం నో స్మూత్గా చెప్పగలగాలి. సో అలాంటప్పుడు రిలేషన్షిప్ ఏమీ పాడైపోదు. ఎందుకంటే నువ్వు ఊరికే ఏం నో చెప్పట్లేదు, నీకు కూడా అక్కడ ఒక పని ఉంది, నీకు కూడా అవసరం ఉంది. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే నువ్వు నో చెప్తున్నావు, అది నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. అండ్ అలాగే 4th వన్ వచ్చేసి, ఎదుటి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక కూడా ఈ 4th రీజన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. కొంతమంది అందరినీ అమ్మో వాళ్ళని నేను బాధ పెట్టకూడదు, వాళ్ళు చాలా మంచోళ్ళే, వాళ్ళు నన్ను అడిగారు కదా, నా హెల్ప్ కోరుకున్నారు కదా, నా వల్ల కాకపోయినా నేను చేసేస్తాను, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఎన్ని రోజులండి వాళ్ళు హర్ట్ అవుతారు ఏమో అని మనం అనుకుంటాము. సో ఇక్కడ ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఎదుటి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలిసినప్పుడు నీ సెల్ఫ్ అంటూ ఒకటి ఉంది, అది కూడా హర్ట్ అవుతుందేమో అని నువ్వు ఆలోచించుకుంటా ఉంటావు చూడు, అది చాలా పొరపాటు. నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకొని తర్వాత వాళ్ళకి హెల్ప్ చెయ్యి, తర్వాత వాళ్ళని బాధ పెట్టుకుంటా చూసుకో. అంతేగాని నిన్ను మాత్రం కష్టపెట్టుకోవాలి, వాళ్ళని మాత్రం హ్యాపీగా ఉంచాలి అనుకోవడం చాలా పొరపాటు. సో ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అన్నదాన్ని తీసేయండి. సో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నిన్ను నువ్వు కష్టపెట్టుకోకూడదు, నీ పనులకి ఇబ్బంది కలగకూడదు, నీ బౌండరీస్ని దాటుకొని నువ్వు వెళ్ళకూడదు. సో ఇలా ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అనే దానిలోంచి బయటకు వచ్చి మీరు నో చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా 5th రీజన్ వచ్చేసి, గిల్ట్ ఫీలింగ్ అనేది మనలో ఎక్కువైపోవడం వల్ల కూడా వాళ్ళకి మనం నో చెప్పలేమన్నమాట. సో మనలోంటి ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ ఉంటుందంటే, ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు మనకి ఒక హెల్ప్ చేశారు, వాళ్ళు మనల్ని ఒక హెల్ప్ అడిగారు. సో ఆ సందర్భంలో మనం వాళ్ళకి చేసేసాం, మనకి ఇష్టం లేకపోయినా, మనకి టైం సెట్ అవ్వకపోయినా, సంథింగ్ ఏదో మనల్ని ఎవరైనా డబ్బులు అడిగారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఆ టైంలో ఇచ్చాము. సో ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మనం అనుకున్న టైంలో కరెక్ట్ టైంకి మనకి ఇవ్వలేదు, మనం అనుకున్న రిజల్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. సో ఇలాంటి సందర్భాల్లో నెక్స్ట్ టైం మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వడం మానేస్తాం. సో ఇవ్వడం వల్ల బాధపడ్డాను అని చెప్పి నెక్స్ట్ టైము ఇవ్వడం మానేస్తాం. నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఇవ్వలేనందుకు మళ్ళీ బాధపడి మళ్ళీ ఇస్తాం. ఇలా ఏంటంటే ఒక సర్కిల్లో మనకి గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో మనకు ఒక గిల్ట్ ఉండిపోతుంది లోపల, అయ్యో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, సో నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను, సో నేను నో చెప్పినందుకు నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను, సో ఈసారి నాకు కష్టమైనా పర్లేదు ఎస్ చెప్పేస్తాను అని చెప్పేసి మనం నో చెప్పలేకపోతాం అనమాట. సో ఇంకా 6th రీజన్ ఏంటి అని అంటే, ఓవర్ కమిట్మెంట్ అనేది మనం ఇచ్చేయడం అనమాట. సో బేసిక్గా మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము అని అనుకుందాం, లేకపోతే ఇంట్లో వైఫ్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, ఆడదాన్నే మనం తీసుకుందాం. సో మనం ఏంటంటే స్టార్టింగ్లో ఉత్తమ కోడలు అనే అవార్డు తీసుకోవాలని, ఉత్తమ భార్య అనే అవార్డు తీసుకోవాలని, ఉత్తమ ఆడపడుచు అనే అవార్డు తీసుకోవాలని ఓవర్ కమిట్మెంట్. మనకి వచ్చినా రాకపోయినా అత్తయ్య గారు నేను చేసేస్తాను అంటే వాళ్ళకి వాళ్ళకి ఆ పని చేసుకోవడం వచ్చు. సో నువ్వేంటంటే మేబీ కోడలంటే ఇలాగే ఉండాలేమో అన్న ఉద్దేశంతో ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి నువ్వే అలవాటు చేసేసి ఫస్ట్, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. సో ఆ తర్వాత వాళ్ళు ఓకే మా కోడలు అన్ని పనులు బాగానే చేస్తుంది కదా అని చెప్పేసి నీ మీద ఎక్స్ట్రా బరువు వేస్తూ ఉంటారు. సో ఇంత బర్డెన్ అయిపోతుంది. సో మనం ఎలా అనుకుంటాం అంటే, ఇదిగోండి ఈ పని నాదే, ఈ పని నాదే, ఈ పని నాదే, ఇన్ని పనులు నా నెత్తి మీద పెట్టుకుంటే
స్టార్టింగ్ ఈ 2 పనులు చేసినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పనులు చేసే కొద్దీ అందరూ మన మీదే స్ట్రెస్ ఇవన్నీ పెట్టేసే కొద్దీ ఫస్ట్లో మనం చేసాం కదా హ్యాపీగా నవ్వుకుంటూ, తర్వాత వాళ్ళు మనకి పనులు ఇస్తారు కదా, సో భారం ఎక్కువైంది కదా. ఇంత బరువు మన మీద ఎక్కువైనప్పుడు నెక్స్ట్ మనం నో చెప్పలేక స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. అందుకే ఓవర్ కమిట్మెంట్ అనేది వద్దు. మీరు చేయగలుగుతారా? నేను ఇంతే చేయగలుగుతాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రా చేయగలిగినా అవతల వాళ్ళు చేసుకునేలాగా ఉంటే మీరు చేయకండి. ఇంట్లో పిల్లలకు కూడా అంతే. నేను ఇక్కడ వేరే కుటుంబ సభ్యులకే అని చెప్పట్లేదు. సో ఓవర్ కమిట్మెంట్ మనం పిల్లల దగ్గర కూడా ఇవ్వకూడదు. పిల్లలు వాళ్ళ బట్టలు వాళ్ళు మడతలు వేసుకోగలరు అని అనుకోండి, నేర్పించాలి మనం. సో వాళ్ళు నా పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు తిన్నది ఒక్కొక్కసారి ప్లేట్ తీసేస్తారు, ఒక్కొక్కసారి తీయరు. సో నేను అనుకుంటాను ఆ చిన్న ప్లేటే కదా మనం కూడా తీసేయచ్చు కదా అని మైండ్లో అని నాకున్న తర్వాత నాకు అది బర్డెన్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను బిజీ అయిన రోజు ఆ ప్లేట్ తీసి అంత ఖాళీ కూడా నాకు లేని రోజు, పిల్లలు ప్లేట్ కూడా తీయలేదు, ఈ పని కూడా నేనే చేసుకుంటున్నాను అని అప్పుడు అనుకునే కంటే ఈరోజు మనం ఓవర్ కమిట్మెంట్ ఇవ్వకూడదు. ఆ ప్లేట్ తీ, నేను ఇక్కడే నిల్చుంటాను, కానీ మా పిల్లల్ని ఆ ప్లేట్ తీ, ఆ బుక్స్ తీ, ఆ బట్టలు సర్దు, నీ బట్టలు మడత పెట్టుకో, ఇలాంటి చిన్న చిన్న కమిట్మెంట్స్ కూడా మనం ఇవ్వకూడదు. సో దీన్ని మనం దూరం పెట్టుకోగలగాలన్నమాట. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి మనం క్విక్గా ఎవరైనా ఏదైనా అడగలనే వెంటనే అసలు చెప్పేస్తాం. సో ఇదైతే నాకు ఉందండి. సో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ నాలో ఉంటుందో, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో అనుకుంటానో, కానీ స్టార్టింగ్లో అయితే ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే ఓకే చేసేస్తాను, ఇలా కాకుండా మనం ఓకే ఆలోచించి చెప్తాను, ఓకే చూద్దాం, నా వల్ల అయితే చేస్తాను, అలాగే కుదిరితే చేద్దాం. రాజకీయ నాయకులు ఉన్నారండి, కొంతమంది ఎంత పొందిగ్గా చెప్తారో, వాళ్ళ వల్ల అయిన పనిని కూడా కుదిరితే మాట్లాడదాం, చూద్దాం, చేద్దాం, ఇలాగే చెప్తారు. కానీ చేసేస్తాను, నేను తోపు, నేను రాజకీయంలో చాలా తోపు, నేను చేసేస్తాను, ఇప్పుడే చేసేస్తాను అని ఎవరు చెప్పరు మనకి. ఓకే చూద్దాం, చేద్దాం, ఆలోచించి చెప్తాను, సరే తర్వాత చూద్దాం, ఇప్పుడు ఈ పని కాదు కదా, ఇప్పుడు ఈ సందర్భం దాంది కాదు కదా, నెక్స్ట్ టైం దాని గురించి మాట్లాడదాం. సో ఇలాంటి వర్డ్స్ మనం తేలిగ్గా సింపుల్గా, సో ఎదుటివారిని నొప్పించుకోకూడదు, మన మనసు నొప్పించుకోకూడదు అన్నట్టుగా వెంటనే క్విక్గా ఎస్ చెప్పేకుండా కాస్త ఆలోచించి సమయం తీసుకొని చెప్పేటట్టుగా మనం ఉండాలి. నేను స్టార్టింగ్లో అయితే ఇలాగే ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా ఇంప్రూవ్ అవుతున్నాను, ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఉన్న పొజిషన్ బట్టి కొన్నిసార్లు తప్పదు, ఇబ్బంది పడినా సరే కానివ్వండి, నో చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. ఇలాంటి రీజన్స్ వల్ల మనం నో చెప్పలేకపోతున్నాం అన్నమాట. సో ఎలాంటి సందర్భంలో అయినా సరే నో చెప్పలేకపోవడం అనేది మనకు ఒక స్ట్రెస్సే, మన బుర్రని పాడు చేస్తుంది. ఒక్కొక్కసారి మనం మోసపోతాం కూడా. ఈ నో చెప్పలేకపోవడం వల్ల మనకే ఎదురుదెబ్బ తిరగొచ్చు, ఎదురుదెబ్బ పడవచ్చు, మనం ఇబ్బందుల్లో పడవచ్చు, ముళ్ళు కంపల్లో ఇరుక్కుపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో సే నో. ఎప్పటికేద ప్రస్తుత మప్పుటగా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఎక్కువ తక్కువలు మాట్లాడుకుంటా ఎంత మాట్లాడాలో ఆ సమయానికి సందర్భానికి అనుగుణంగా మాటలాడి నొప్పింపకూడదు. మన మాటలతో ఇతరుల్ని నొప్పించకుండా మనల్ని మనం కూడా కష్టపెట్టుకోకుండా. సో వీళ్ళు ఇంపార్టెంటే, మనము ఇంపార్టెంటే కాబట్టి నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరగవాడు స్మూత్గా. అవునా, మీరు ఈ కష్టంలో ఉన్నారా? నా వల్ల అయితే నేను చేస్తానండి. ఇలా స్మూత్గా ఒక మాటతో మనం హ్యాండిల్ చేసుకుంటూ మన మనసుని కష్టపెట్టుకోకుండా, వాళ్ళ మనసు కష్టపెట్టుకుంటా, ఎక్కువ తక్కువలు మాట్లాడుకుంటా తప్పించుకు తిరగడం. సో ఆ సమయాన్ని సందర్భాన్ని దాటించుకొని వెళ్ళడం. సో అంత స్ట్రాంగ్ మనం ఎలా అవ్వాలి? సో అలాంటి సందర్భాలు ఏవైనా మనకు వస్తాయని ముందే తెలిసినప్పుడు, ఆల్రెడీ మనం అవి ఫేస్ చేసినప్పుడు, మనం ఒక దృఢమైన అసర్టివ్నెస్ అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలండి. మన సెల్ఫ్ ఎప్పుడు కూడా
మనం బాధ పెట్టుకోకుండా ఉండాలి అని అంటే నో చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏంటంటే మనకి ఒక రకమైన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, 2 రకాల మైండ్ సెట్లు పూర్తిగా మనల్ని ముంచేస్తూ ఉంటాయి. ఒకటి, ఇతరుల్ని డామినేట్ చేసే గుణం మన దగ్గర ఉన్నా, ఇతరుల చేత డామినేట్ చేయబడుతున్నాను అనే గుణం మనలో ఉన్నా, ఈ 2 కూడా అంత మంచిది కాదు. మనం ఎందులో అయినా స్మూత్గా మన జర్నీని సాగించుకుంటూ వెళ్ళాలి అని అంటే మనం సెన్సిటివ్గా ఉండకూడదు. అలాగని ఇతరుల్ని డామినేట్ చేసేటట్టు మనం ఉండకూడదు. ఇతరుల్ని అస్తమానం మనం డామినేట్ చేస్తున్నాం అంటే హెల్దీ రిలేషన్షిప్స్ అనేవి మన దగ్గర ఉండవు. సో ఎందుకు నువ్వు చేయరా, నువ్వు ఉండరా, నువ్వు వెళ్ళరా అని ఎంతకాలం నువ్వు డామినేట్ చేస్తావు, ఎంతమంది నీ దగ్గర ఉంటారు? సెకండ్ వన్, అస్తమాను వాడు చెప్పింది వినాలి, వాడు చెప్పినట్టు పడి ఉండాలి, వాళ్ళకి నో చెప్పను, వాళ్ళ కిందే పనిచేస్తాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను, వాళ్ళని బాధ పెట్టను. ఎవరమ్మా నువ్వు? వాళ్ళని వాళ్ళని వాళ్ళు 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 కాదు నువ్వు. సో ఇది కూడా పనికిరాదు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసేదే అసర్టివ్ మైండ్ సెట్. సో దృఢంగా మనం ఉండాలి అని అంటే మనలో ఈ 2 కలిపి మిక్స్ అయి ఉండాలి. అవసరమైనప్పుడు తగ్గాలి, అవసరం లేనప్పుడు నెగ్గాలి. సో అవసరం అనుకుంటే నేను మాట్లాడాలి, అవసరం అన్నప్పుడు నో చెప్పగలగాలి. సో దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. చిన్నగా నీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర నువ్వు నో చెప్పడం ప్రాక్టీస్ చేయి. వాళ్ళేం మనల్ని కొట్టారు కదా. హస్బెండ్ దగ్గర నో చెప్పడం ప్రాక్టీస్ చేయి, పిల్లల దగ్గర నో చెప్పడం ప్రాక్టీస్ చేయి, ఇంట్లో వాళ్ళ దగ్గర నో చెప్పడం ప్రాక్టీస్ చేయి. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమీ అనుకోరు. వాళ్ళు డామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు బాధపడే కంటే, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యే కంటే ఏమైనా అనుకుంటారేమో అన్న మైండ్ సెట్లోంచి మనం బయటికి రావడం చాలా చాలా బెటర్. సో అందుకనే అసర్టివ్ మైండ్ సెట్ని మనం దృఢంగా మన సెల్ఫ్ని చాలా స్ట్రాంగ్, నేను ఇంక ఈసారి ఎలాంటి పరిస్థితి, ప్రతిసారి సింపుల్ అండి, ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఇతరుల దగ్గర లొంగి తిరగాలి, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని బాధ పెట్టకూడదు, లేకపోతే మొహమాటం, ఇవన్నీ కూడా మనకు ఉండకూడదండి. సింపుల్. ఆ ఎదుటి వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. నేను చాలా సందర్భాల్లో ఏంటంటే మన దగ్గరికి చక్కగా చాలా మంది వస్తూ ఉంటారు. మేడం మీరు చందా రాయాలనుకుంటున్నారా, మీరు ఎంత రాస్తారండి, 1000 రూపాయలా 2000 రూపాయలా, మీ రేంజ్కి 2000 రూపాయలు రాసేస్తారేమో, పోనీ 1000 రాసియండి. వాళ్ళు అలాగే అంటారు. 1000 రాసేస్తే ఇంట్లో మా ఆయన వచ్చి నన్ను దన్నేస్తాడు. సో మనం ఏం చెప్పాలి, మా హస్బెండ్ ఇంట్లో లేరండి, నేను తర్వాత చూస్తాను, నేనైతే ఇప్పుడు 100 ఇవ్వగలను, ఇఫ్ ఇన్ కేస్ నాకు మళ్ళీ కుదిరితే ఇస్తాను. సో మనం చెప్పగలగాలి. కొన్ని సందర్భాల్లో ఎలా చెప్పలేదు అని అనుకోండి, మనమే శాంతం పోతాం అన్నమాట. సో ప్రతిసారి ప్రతి దగ్గర కొంచెం చిన్న నోట్ల దగ్గర అయినా సరే మనం నేర్చుకోవాలి. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి, నో చెప్పండి. అసలు మీకు రీజన్స్ ఏంటో మీరు చెప్పలేకపోతున్నందుకు వాటిని కనిపెట్టి నో చెప్పేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీ పర్సనాలిటీని డెవలప్మెంట్ చేసుకోవడానికి, లేకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దాని నుంచి ఎలా బయటపడాలి, సో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే అలాంటి టాపిక్స్ మీద చేయడానికి నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.